నమస్తే అండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పందా ఇప్పుడు టీడీపీకి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని చెప్పొచ్చు. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల రీత్యా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి రాజకీయ అవసరాలు లేకపోతే అందరికంటే ఎక్కువగా బీజేపీని, దాని ఎజెండాను మోస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఏకిపారేసి ఉండేవారు. రాజకీయ సిద్ధాంతం రీత్యా టీడీపీది లౌకిక విధానం. గతంలో గుజరాత్‌లో నరమేధం జరిగినప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీ పైన ఘాటు విమర్శలైతే చేశారు. సీఎం కుర్చీ నుంచి మోదీని దించేయాల్సిందే అని నాటి ప్రధాని వాజ్పేయిని కూడా బాబుగారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అప్పుడు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి పక్షం. మరి అంతెందుకు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ వల్ల ముస్లింలకు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మరి అందుకే ముస్లింలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నా అవసరాల రీత్యా అలా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు బీజేపీ కంటే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి టీడీపీకి మైనారిటీలో కోలుకోలేని దెబ్బ తీయనుంది అని చెప్పొచ్చు. కొన్ని మతాలని పూర్తిగా తమ శత్రువులు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయనేటటువంటి విమర్శ. 2024 ఎన్నికల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు, దళితులు గంపగుత్తుగా కూటమికి అండగా నిలిచారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ గత 10 నెలల్లో పవన్ కళ్యాణ్ తీరుతో ఆయా వర్గాల్లో టీడీపీపై కూడా వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి ఇంతకాలం కూటమిని అభిమానించే వాళ్ళే ప్రధానంగా పవన్ను దృష్టిలో పెట్టుకునే విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రతి 100 మందిలో 5గురికి మించి మైనారిటీలు కూటమిని అభిమానించలేదంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. సూపర్ 6 సంక్షేమ పథకాలు అందలేదనో, మరో రకంగా లబ్ధి కలగలేదనో వీళ్ళంతా వ్యతిరేకించడానికి కారణం కానే కాదు. కేవలము తమను దేశ పౌరులుగా గుర్తించలేదనే అర్థం ధ్వనించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, మైనారిటీలు అణగారిన వర్గాలు మనస్తాపం చెందాయన్నది నిజం. బీజేపీ ఎజెండాను ఎత్తుకున్నటువంటి పవన్ తీరుతో టీడీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ పోగొట్టుకునేది ఏమీ లేదు దీనిలో. ఎందుకంటే టీడీపీ వల్ల ఈవేళ పవన్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు వయసు పైబడుతుండడం, మరోవైపు భవిష్యత్తు టీడీపీ రథసారథి లోకేష్ కావడంతో ఆయనే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు. మరి అయితే లేదంటే పవన్ పుణ్యాన పలానా వర్గాలకు దూరమై రాజకీయంగా నష్టపోయామని భవిష్యత్తులో లోకేష్, టీడీపీ నేతలు లబోదిబోమనాల్సి వస్తుంది. అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ పార్టీ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని, ఎక్కడైనా పవన్ అన్నగాని రాజకీయాల దగ్గర ఆయన అన్న కాదని, అన్నాదమ్ముల అనుబంధం రాజకీయాల దగ్గర కాదని తమ్ముడు లోకేష్ గ్రహిస్తే ఆయనకే మంచిదని అనుకుంటున్నారు. నమస్తే.